హలో అండి. అందరికి నమస్కారం. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో రాష్ట్రీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన తండ్రి మరణం తర్వాత 1977లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరపున పత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ గారి పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 85, 89 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన. ఎన్టీఆర్ గారు మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. అయితే తన అభిప్రాయాల విషయంలో ఎప్పుడు రాజీ పడని నాయకుడిగా పేరున్న ముద్రగడ్డ పద్మనాభం గారు తర్వాత మంత్రి పదవికి టీడీపీకి రాజీనామా చేశారు. తర్వాత ప్రజారక్షణ సమితి, తెలుగునాడు అనే రాజకీయ పార్టీలు స్థాపించినప్పటికీ అవి ఆశించిన ఫలితాలు రాలేదు. ఇక ముద్రగడ పద్మనాభం గారి పేరు చెప్పగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది కాపు ఉద్యమం. 1994లో కాపు రిజర్వేషన్ కోసం ఆయన చేపట్టిన దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అనంతరం 2016లో తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా కూడా ఎన్నికైన ముద్రగడ్డ గారు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత రాజకీయాల పరిణామాల నేపథ్యంలో 2024లో ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. రాజకీయంగా ఎన్నో పార్టీలు మారిన కాపు సామాజిక వర్గం సమస్యలపై మాత్రం చివరి వరకు తన గళాన్ని వినిపించిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముద్రగడ్డ పద్మనాభం గారి మృతి పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయంగా వివాదాలు ఎదురైనా తన అభిప్రాయాలు నిర్భయంగా చెప్పే నాయకుడిగా కాపు ఉద్యమానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన నేతగా ముద్రగడ్డ పద్మనాభం గారు చరిత్రలో నిలిచిపోతారు. థాంక్ యూ అండి. జై హింద్.